ఆటో వర్కర్లకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో వర్కర్ల సమస్యను రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చించామన్నారు మంత్రి పొన్నం. ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మొదటి 15 రోజుల తర్వాత సమీక్ష జరుగుతుందని, ఏవైనా ఒడిదుడుకులుంటే సవరిస్తామన్నారు. ఆటో వర్కర్లకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఆటో వర్కర్లు కూడా తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ముందున్న వారన్న సంగతి కాంగ్రెస్కు తెలుసునని, వారికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదొడుకులు ఇష్యూస్ ఉంటాయి. దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు. రేపు పొద్దున వాళ్ళన్న పుణ్యాతుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి? నేను చెప్పరు. అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకూడదు.